ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన అడవిలో అడవికి రాజైన సింహం గర్వంగా నివసించేది. అది బలవంతుడు, భయంకరుడు, కాని లోపల మంచి మనసున్నవాడు. అదే అడవిలో ఎవరికీ కనబడని చిన్న ఎలుక కూడా జీవించేది. పెద్దదైన శక్తి ఒకటి, చిన్నదైన దయ ఇంకొకటి. ఈ రెండూ కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు పచ్చని అడవిలో ఒక పెద్ద సింహం చెట్టు కింద హాయిగా నిద్రపోతుంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చింది. తెలియకుండానే ఆ ఎలుక సింహం పాదంపై పరిగెత్తింది. అంతే, సింహం ఒక్కసారిగా మేలుకుంది. ఎవరు నన్ను నిద్రలేపారు అని గర్జిస్తూ ఎలుకను తన పంజాలో పట్టుకుంది. ఎలుక చాలా భయపడింది, కాని ధైర్యం తెచ్చుకుని ఇలా చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి, ఒకరోజు మీకు తప్పకుండా సాయం చేస్తాను. సింహం నవ్వింది. నువ్వు నాకు సాయం చేయగలవా అని అనుకుంది. కాని సింహం మంచి మనసుతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో వేటగాళ్ల వలలో ఆ సింహం చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేక గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని చిన్న ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చింది. భయపడకండి, నేను వచ్చాను అని చెప్పి వల తాళ్లలు తన చిన్న పళ్లతో కొరికింది. కొద్దిసేపటిలోనే వల తెగిపోయింది. సింహం స్వేచ్ఛగా బయటకొచ్చింది. సింహం ఎలుకవైపు చూసి, నువ్వు చాలా గొప్పవాడివి, చిన్నవాళ్లు కూడా పెద్ద సాయం చేయగలరని నాకిప్పుడు అర్థమయింది అని చెప్పింది. ఎలుక చిరునవ్వుతో సింహం పక్కన నిలబడింది. ఈరోజు సింహం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. బలం గొప్పదే, కాని దయ మరింత గొప్పది. చిన్నవారు అని ఎవ్వర్నీ తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎందుకంటే చిన్న సాయం కూడా ఒకరోజు పెద్ద రక్షణగా మారుతుంది. దయ ఎప్పుడూ వృధా కాదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో, పిల్లలతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి కథలు ఇంకా చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.